పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటిసారి మంత్రి అయింది 2009లో. ఆ తొలి అటవీ శాఖ మంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముందు ఎవ్వరూ ఆయనను అంతగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం తన 2004 మంత్రివర్గంలో ఈయన్ను తీసుకోలేదు. తనకు పోటీగా సీఎం కావాలని కుప్పం నుండి పాదయాత్ర చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కక్షగట్టి పక్కన పెట్టి తన తొలి క్యాబినెట్ లో చెంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అంతేగాని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పెద్దిరెడ్డి ఏమీ చెప్పుతో కొట్టలేదు. రెండోసారి ఢిల్లీ వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పించారో అప్పుడు మొదటిసారి 2009లో మంత్రి అయ్యారు పెద్దిరెడ్డి. కానీ ఈయన ఆటలు సాగనివ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అసెంబ్లీలో చాలాసార్లు కొడుకు జగన్ను మంచి మార్గంలో పెంచమని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు పదే పదే సలహాలు ఇచ్చారు. వినకుండా ఎదురుదాడి చేయిస్తూ కొడుకును కాపాడమని కిరణ్ కుమార్ రెడ్డితో వైఎస్ఆర్ మొరపెట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా చెప్పారు. రోసయ్య గారు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నరకం చూపిస్తూ ఉండడంతో బెంగళూరుకు తరిమేసినట్లుగా స్వయంగా చెప్పేవారు. అంతేగాని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ చెప్పుతో కొట్టడం వల్ల కాదు. అలా రోసయ్య తన గురించి చెప్పేశారని ఆయన అంత్యక్రియలకు కూడా సీఎంగా ఉండి కూడా కక్షతో వెళ్ళని నైజం జగన్ది. ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామూర్తి నాయుడు అపాయింట్మెంట్కు తిరిగేవారు. అది ఆయన స్థాయి. ఒక దశలో రాత్రి తాగొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాకముందే ఆయన పాదాలు పట్టుకున్నారు పెద్దిరెడ్డి. ఉదయం లేచి వచ్చి మరోసారి రాత్రి మద్యం మత్తులో పాదాలు పట్టుకున్నానని అనుకుంటారేమో. ఇప్పుడు కూడా పట్టుకుంటున్నా అంటూ కిరణ్ కుమార్ రెడ్డి పాదాలను కేవలం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పట్టుకున్నారు పెద్దిరెడ్డి. ఈ విషయాలు కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇప్పటికే బీజేపీలో చేరేవాడు పెద్దిరెడ్డి. కిరణ్ కుమార్ అందులో ఉండడంతో అక్కడ తలుపులు మూసుకుపోయాయి. మొదటిసారిగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఘనుడు కూడా పెద్దిరెడ్డే. ఆయనకు ఆ పదవి ఇస్తారా అని సీకే బాబు కోపంగా ఉన్నాడని తెలిసి గాంధీ రోడ్డులో ప్రమాణ స్వీకారం చేసి హై రోడ్డు వైపు రావడానికి భయపడి అటే వెళ్లిపోయిన ధైర్యవంతుడు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి మంత్రి కాకముందు చల్లబాబు రెడ్డి వాళ్ల నాన్న ఇంటి దగ్గర పశువుల కొట్టంలో పెద్దిరెడ్డికి ఏం జరిగిందో జగన్ కనుక్కుంటే ఆయన స్థాయి ఏంటో జగన్కు అర్థమవుతుంది. అప్పటికే చంద్రబాబు 2 సార్లు సీఎం, పార్టీ అధ్యక్షుడు కూడా. చంద్రబాబు తొలిసారిగా కాంగ్రెస్లో మంత్రి అయినప్పుడు పులిచెర్ల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా కూడా కాలేదు పెద్దిరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడో అయ్యారు. చంచల్గూడలో 16 నెలలు క్రిమినల్స్ మధ్య క్రిమినల్ జీవితం గడిపిన జగన్ను జనం ఆదరించారు. ఎవరైనా నా బతుక్కి ఇది గొప్ప అదృష్టం, మళ్ళీ జైలుకు పోయేలోపు మంచి చేద్దాం అని మంచి చేసేవారు అనుకుంటారు. కానీ క్రిమినల్స్ బయటకు వచ్చినా పాత వృత్తిని ఆపనట్లుగా అలవాటైన క్రిమినల్ పనులు చేసి దొరికిపోతారు. అచ్చం అలా నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్లుగా మధ్య నుండి ఇసుక వరకు సీఎం హోదాలో స్కాములు చేసి దొరికిపోయి తన దుష్ట సావాస దోషంతో చెడి ఇరుక్కుపోయిన మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి నుండి ఎంతమంది ఉన్నారో రోజుకో పేరు బయటకు వస్తుంది. అరెస్టులు కొనసాగుతున్నాయి. అందరింజల్లో ఎంతో బతుకు బతికిన మన బతుకులు ఆఖరికి ఈ జగన్ వలన ఏ గతి పట్టిందో చూడండి అని ములాఖత్తుల దగ్గర ముక్కు చీదుకుంటూ జగన్ను చీదరించుకుంటున్నారు. మద్యం స్కామ్లు తన వలన ఇరుక్కుపోయిన వారి మొహాలు ములాఖత్తులో చూడ్డానికి ధైర్యం చాలడం లేదు జగన్కు. ఆ ప్రెస్టేషన్లో గొప్పింటి రెడ్ల భార్యల నుండి ఏకంగా అమరావతి రాజధాని మహిళల వ్యక్తిత్వ హననాలు చేయిస్తూ అలా చేసిన వారి ఇండ్లకు వెళ్లి ప్రోత్సహిస్తున్నాడు జగన్. మరోవైపు రోజా లాంటి వారి చేత రెచ్చగొట్టించి టార్గెట్ అయ్యేలా చేసి దానికి విరుగుడు రాజకీయం ఇది అని 2 వైపులా రెడ్లను అవమానపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏ కులం ఏ మతమైనా ఒక క్రిమినల్ ఆ భాష కాకుండా వేరే మంచి మాటలు మాట్లాడతారని ఆయన కుటుంబానికి చెందిన కన్న తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయి కూతురు డాక్టర్ సునీత, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఎవ్వరూ అనుకోవటం లేదు. ఈసారి మరో కేసులో లోపలికెళితే పాత బెయిలు రద్దయి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆలోపు తన కక్షను ఇలాంటి తప్పుడు కథలు చెప్పి తీర్చుకొని తృప్తి పడటం తప్ప జగన్కు వేరే అవకాశమే లేదని ఇలా మాట్లాడుతున్నారు. అకారణంగా అరెస్ట్ చేసి 11తో వాతలు పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఇలా వాగుతూ ఇంకా నమ్ముతున్న అమాయక గొర్రెల రాజకీయ జీవితాలను బలిపెడుతున్నారు. జనం మాత్రం ఒకే ఒక్క మొదటి ఆఖరి ఛాన్స్ ఇప్పటికే ఇచ్చేశారని, క్రిమినల్ అయిన జగన్కు తెలీదు అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది.